అందరికి స్వాగతం సుస్వాగతం హార్ట్లీ వెల్కమ్ టు తెలుగు మీడియం లో రాధమ్మ కూతురు వేడుక కో ప్రెజెంటెడ్ బై బర్జర్ వెదర్కోట్ లాంగ్ లైఫ్ ధోతి పార్ట్నర్స్ మినిస్టర్ వైట్ ధోతీస్ అండ్ షర్ట్స్. వావ్, సెట్ మాత్రమే అదిరిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. నేను కూడా చాలా కలర్ఫుల్ గానే వచ్చాను కదా. సో ఈ రోజు రాధమ్మ కూతుడు వేడుక అను ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు. అరవింద్ నాకు పర్సనల్ గా ఇన్వైట్ చేశారు. కానీ అరవింద్ ఎక్కడ, రాధమ్మ కూతుడు ఫ్యామిలీ ఎక్కడ, అక్షర ఎక్కడ? వాళ్ళు లేకుండా ఈ ప్రోగ్రామ్ ఫుల్ఫిల్ అవుతుందా? లేదు కదా. లెట్స్ వెల్కమ్ ద మోస్ట్ రొమాంటిక్ కపుల్ అరవింద్ అండ్ అక్షర ఆన్ స్టేజ్. అరవింద్ ఇంత సూపర్ గా గ్రాండ్ గా కలర్ఫుల్ గా స్టేజ్ ని అరేంజ్ చేసి నన్నెందుకు పిలిచారు? అసలు వేడుక అంటే ఏం వేడుక జరగబోతుంది ఈ రోజు? అయ్యో, ఏం చెప్పమంటారండి, ఈయనకి పిల్లలు పిచ్చి. ఏదో ప్రపంచంలో ఇంకొకరికే పిల్లలు ఉన్నట్టు. ఈ రోజు మమ్మల్ని కూడా వాళ్ళలాగే రెడీ చేసేసారు. సో ఈ రోజు వాళ్ళ కోసం ఈయన బొమ్మల కొలువు చేస్తున్నారు. ఆ బొమ్మల కొలువుని కూడా అయినా ఫుల్ మా వాళ్ళందరూ ఉండాలి, నాకు తెలిసిన వాళ్ళు, నా కుటుంబస్తులు అందరూ రావాలని ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. హలో, ఇది పిచ్చి కాదు. నా కూతురు విషయంలో నేను అస్సలు తగ్గను. వాళ్ళ విషయంలో జరిగే ఏ ఫంక్షన్ అయినా సరే అంగరంగ వైభవంగా జరిపిస్తాను. అస్సలు నాన్న ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు? నా అనుకున్న ధైర్యం ఇచ్చేది నాన్న అంటే ఒక బాధ్యత. నా కూతురుల కోసం నేను ఏదైనా చేస్తాను. ఏ నానైనా సరే మేబీ వాళ్ళ పిల్లల కోసం దేనికి వెనకాడు. అందరు నాన్నలకి ఒక హ్యాండ్స్. చూస్తూ ఉండు అక్షర, ఈ రాధమ్మ కూతురు వేడుక చరిత్రలో నిలిచిపోతుంది. యాక్చువల్లీ మా ఇంకో పాప రెడీ అవుతుందండి, తను కూడా వస్తుంది. తను కొంచెం ఆలస్యమైంది. మీ కూతురు కదా, అందుకే కొంచెం ఆలస్యం ఎక్కువగా ఉంటుంది. అది సీక్రెట్, మీరు ఎవరికి చెప్పకూడదు. ఈ రోజు మీరేం చేయబోతున్నారు? ఈ రోజు నా అందమైన బొమ్మలకు ఈ రోజు బొమ్మల కొలు చేయబోతున్నాం. ఈ అందమైన వేడుక గురించి ఇంత అందమైన యాంకర్ ని పిలిచాను. ఈ ఫ్రేమ్ బాగుంది కదా. పాప అరవింద్ వద్దా? మీరండి, మీకు అక్కడే బాగుంది. అది వాస్తు బాగుంది, కలర్ బాగా కనపడుతుంది, యాంగిల్ బాగుంది. ఓకే, నన్ను పిలిచారు. ఓకే, ఇంకా ఎవరెవరిని పిలిచారు ఈ ప్రోగ్రామ్ కి మీరు? ఇంకా అంగరంగ వైభవంగా జరపడానికి జీ ఫ్యామిలీ అందరినీ పిలిచాను. లెట్స్ వెల్కమ్ అవర్ జీ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్టేజ్. సంగీతంలో అందరికి ఏంటి ఆ పువ్వులన్నీ అక్కడే ఉన్నాయి, అవి కొంచెం వెనక పెట్టండి. ఆ డ్రెస్లు ఏంటి అసలు సరిగ్గా వేసుకోమని చెప్పొచ్చు కదా. ఈ కలర్ ఏంటి మ్యాచింగ్ అయిపోతే ఎక్కడ కనబడతాను చెప్పు. ఏది సదురు రాదు. రే, ఆ కొండలను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటి ఒకసారి వెనక చూడు. రాధమ్మ కూతురు వేడుక. నువ్వెందుకు రోహిణి కూతురు వేడుకలా బిహేవ్ చేస్తున్నావు? ఇంటి దగ్గర అసలు తీసాడు పెట్టదు కానీ ఇక్కడ మాత్రం అడావడి చేసేస్తా. మా డాడీ ఇంతకి డాడీ ఎవరు కూతుడు ఎవరు ఒకటి తెలియట్లేదు నాకు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. వాళ్ళు అంటున్నావు గానీ నా గొప్పతనం గురించి మా డాడీ చెప్తారు. చెప్పండి డాడీ. మొత్తం అంతా డొల్లే. ఫంక్షన్ కి అసలు వచ్చిన రాధమ్మ కూతురు ఎక్కడా, కూతురు మొగుడు ఎక్కడా, వాళ్ళందరూ ఎక్కడా? సారీ డాడీ, ఒక్క 2 నిమిషాలు వదిలేయండి. గోకుల్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రాధమ్మ కూతురు వేడుక కంటే గోకుల్తో వేడుక చేసుకోవాలి నాకు. చిచి, గోకుల్ వేడుకలో నేను కూడా రావాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. వచ్చేసాను. గోకుల్ అని చెప్పి బాగా గోకుతున్నావు.
అంకుల్ మీరు మీ కూతుర్ని కంట్రోల్లో పెడతారా లేదా? లేదమ్మా, తప్పు ఏంటంటే పిల్లలు ఉన్నారని తెలియదు, అందుకనే. పిల్లలు ఉన్నారని తెలియకపోతే పెళ్ళైందని తెలిస్తే ఓకేనా? ఈ రోజు వాళ్ళ పాప వేడుక, ఈ రోజు కొంచెం పద్ధతిగా ఉంటారా? సారీ, మా నాన్నగారు ఉన్న విషయం కూడా మర్చిపోయాను. నేను గోకుని చూస్తాను. గీతు గారు, మీ నాన్నగారు? మా నాయన అదో అక్కడ కూర్చోబెట్టిన మా నాయన హార్ట్ పేషెంట్. మీరు మీ అమ్మాయికి ఏమేం ఫంక్షన్ చేశారు? మా అమ్మాయి పుట్టుంటే చేసుంటాం, మా అమ్మాయి కాదు కదా, అబ్బాయి. ఏమిటాడు అట్టంటావు? మీరు ఎవరికో వైఫ్ కదా? ఎవరితో వైఫా? ఒక్కసారి మీ నాన్నగారిని పిలిచి అడుగుదామా అల్లుడు ఎక్కడున్నాడు? మా అమ్మాయి చాలా మంచిది, మా నాన్నగారు కూడా అదే చెప్తారు. అది కాదు. చెప్పేసిన కానీ ఆమె చెప్పినట్టే వినమంటది. అందరూ వెళ్ళి కూర్చోండి. ఇంకా చాలా మంది ఉన్నారు మనతో జాయిన్ అవుతున్నారు. సో ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు ఈ వేడుకకి కొంతమంది మాత్రమే జాయిన్ అయ్యారు, ఇంకొంతమంది వస్తున్నారు. వాళ్ళందరూ జాయిన్ అయితే పండగ ఎలా ఉంటుంది చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్. బ్లాక్ లో వచ్చిన నటరాజ్ మాస్టర్ ని ఫస్ట్ అడగదాం. ఆడపిల్ల అంటే అదృష్టం అని చెప్తారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత మీ లైఫ్ లో ఏమేమి చేంజెస్ అయింది? లైఫ్ లో ఏదో సాధించాలని నేను, లైఫ్ ఇంకా లేదు అనే టైంలో తను పుట్టాక నా లైఫ్ స్టార్ట్ అయింది. అనిల్ గారు, నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతూనే ఉంటాను. ఫస్ట్ టైం నితీషా ఆన్ స్టేజ్, మై డాటర్. సో తను మాట్లాడుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫీలింగ్స్. అమ్మాయి గారు సీరియల్ చూసినప్పుడల్లా ఆ సీరియల్లో ఆ డాక్టర్ ఉంటారు కదా, ఆ ప్లేస్లో నన్ను ఊహించుకొని రోజు చూస్తాను. నితీషానే నా రియల్ లైఫ్ రూప, అపరూప. పల్లవి, అందరూ డాడీతో వచ్చారు, మీరేంటి మదర్ తో వచ్చారు? నాన్న ఇక్కడ అబ్సెంట్ కాబట్టి, మమ్మీ ఇక్కడ ప్రెసెంట్ కాబట్టి ఈవిడ్ని తీసుకొచ్చాను. అంటే ఇక్కడికి వచ్చాక నా కూతురి నుంచి నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అమ్మాని పిలుస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఇక్కడ జీ తెలుగులో నేను ఇక్కడ వచ్చి నించొని మాట్లాడతానంటే. మీ ఆయన గురించి చెప్పండి. మా ఆయనక నాకన్నా తన కూతురు అంటేనే ఇష్టం. నాకు బాగలేదంటే కూడా నువ్వు కూతురు వెళ్ళు అని చెప్తారు. ఇప్పుడు మీ ఆయన మీద మీకు చాలా ప్రేమ వస్తే మీరు ఎలా పిలుస్తారు? ఏమండో సర్ప్రైజ్ ఎలా ఉండింది? చాలా బాగుంది. నా ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ చేస్తా అంటున్నారు. ధనంజయ్ గారు, ఇలా అందరం ఇలా ఇంటరాక్ట్ అయ్యి మా పాపతో ఇలా నిలబడి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం యాక్చువల్గా. థ్యాంక్స్ ఫర్ దట్ జీ తెలుగు. మా ఫాదర్ నాలో వాళ్ళ అమ్మని చూస్తారు కాబట్టి నేను స్పెషల్ మా నాన్నకి. ఇంతకుముందు హ్యాపీనెస్ అంటే ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, లేదంటే అంజలి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు మా చందమామ గారి నవ్వు చాలు, ఆ హ్యాపీనెస్ ముందు ఏ హ్యాపీనెస్ తక్కువే కదా తల్లి. ఎస్, రాధమ్మ కూతుడు వేడుకని రచ్చ చేసేద్దాం. ఓకేనా? ఓకే, సో నైస్.
విన్నాను మీరందరూ తెలుగు కల్చర్ని చాలా ఇష్టపడుతున్నారు. తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు నాలాగా. సో ఈ రోజు మన ఈ స్టేజ్ మీద ఒక తెలుగు పెద్ద పండగ జరగబోతుంది. అది ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. ఓకే, సో ప్లీజ్ బి సీటెడ్ అండ్ హ్యావ్ ఫన్ విత్ us. అరవింద్ గారు, మీ కూతురు వేడుక కార్యక్రమానికి మీరు పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు కదా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది అని చాలా బాధ్యత చెప్తున్నారేంటి? చాలా హ్యాపీగా ఉంది అలా చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. సరిపోయారు దొందు ధనంజయ్ గారు అండ్ వాళ్ళ పాప చాలా బాగా పాడతారని తెలుసు. వాళ్ళ పాటతో మనం పండగ స్టార్ట్ చేద్దామని. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ధనంజయ్ అండ్ వాళ్ళ కూతురు వస్తే సింగింగ్ చేస్తే వస్తీ జాస్తి కాదు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ధనంజయ్ అండ్ హిస్ డాటర్ ఆన్ స్టేజ్. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లి చిల్లు ఎన్నో సులాడి, పడుకోన పన్నెండైనా చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచావే నీ కన్నుల్లో, నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు, చిత్రంగా చూస్తుంటేనే కన్న తల్లి, పొంగిన చూపుల్లో గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిలో మురిసే కూచిపూడి.
సో ఇప్పుడు మన ఇదే జోష్ తో నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదామా? ఇప్పుడు 2 టీమ్స్ ఉంది కదా, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఈ టీమ్ లో ఉన్న వాళ్ళకి నేను చెవుల్లో ఒక సాంగ్ చెప్తాను, ఆ సాంగ్ మీరు పాడకూడదు. ఆ సాంగ్ లో ఉన్న సిగ్నేచర్ స్టెప్, హుక్ స్టెప్ అంటారు కదా, దాన్ని ప్లే చేసి చూపించాలి. దాన్ని పట్టుకున్న తర్వాత మీరు అది ఏం సాంగ్ అనేది గెస్ట్ చేయాలి. ఓకే మేము రెడీ. రెడీయా? ఫస్ట్ మా డాడీ మామూలు లుక్ స్టెప్పులు చేయరు. మీ డాడీతోనే స్టార్ట్ చేసేద్దామా? ఏ నిజం అనుకున్నావో ఒక్క హుక్ స్టెప్ కూడా రాదు ఆయనకు. మీకు జన్మం ఇచ్చారంటే మీ ఫాదర్ కి ఒక హుక్ స్టెప్ ఎలా చూపించాలి అని తెలీదా? అమ్మా తల్లి నువ్వు తెలుగుని తంతున్నావు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఏంటి చేతులు నలుపుకుంటారండి డాడీ, స్టెప్ చేయండి. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. మీరు గెస్ చేసిన కరెక్ట్ కదా చూద్దామా? అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. వావ్ సూపర్ సూపర్. సో మీ టీమ్ కి 1 పాయింట్ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అరవింద్. ఇక్కడ ఏమీ తెలియని డాడీని పిలిచి అక్కడ అరవింద్ని పిలిస్తే ఈడ డాన్స్ అయినా ఏం పర్లేదు, ఈయన కూడా ఏం తెలియదు, సేమ్. కష్టమైన స్టెప్ ఇవ్వండి అయితే. త్రీ, 2, 1. ఇద్దరైనా ముందు మాట్లాడుకున్నారా? ఏయ్. ఆ సాంగ్ ఇవ్వడం ఏంటి? ఇది వాళ్ళ కూతుడు వేడుక, వాళ్ళు నచ్చినట్టు చేస్తారు. నాటు కాదు, నాటు కొట్టుడు నీటి కొట్టుడు కలిపి కొట్టాలి. అంకుల్ ఏరియల్లో చేశారు. మీరు కలిపి కొట్టేవన్నీ చెప్పకండి ఇక్కడ. పాయింట్ గెలిచాం కదా అని ఈజీ అనేస్తున్నారబ్బా. మేము కనీసం ఏం guess కాదు, అది చేసాం నాట్ correct గా. యాక్చువల్ చాలా టఫ్ స్టెప్. తను ఎంత బాగా చేశాడు, అది కూడా పక్కన ఇంకో ఫ్రెండ్ లేకుండా ఒక్కడ ఇలా పెట్టుకుని చేశారు. సరే ఫుల్ స్టెప్ చేయి, ఒప్పుకుంటా. ఫుల్ స్టెప్ చేయి. సరే, నాటు చెయ్. నాటు. నన్ను క్షమించండి, అనవసరంగా అడిగాను. ముందుదే బాగుంది. నాకెందుకు అరవింద్ కొంచెం డల్ గా చేశారు ఈ స్టెప్ అనిపించింది. సో అక్షరాతో చేస్తే ఇంకా కొంచెం నాటు నాటు చేయరు వాళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేస్తారు, పాటు పాటు చేస్తారు. అసలే పేరెంట్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ అనిల్. అయ్య బాబోయ్, మా డాడీయే బెస్ట్. రెడీ 3, 2, 1 స్టార్ట్. నో లిప్ సింక్. ఓ అప్పారావు ఆ సంగా. బస్ ఎక్కి వస్తావా? బస్ ఎక్కడుందమ్మా అక్కడ? ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆయన కొడుకు నాగార్జున గారు. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. సో ఈ టీంకి వచ్చేస్తుంది 2 పాయింట్స్. పవన్ గారు వస్తారా? ఓకే రండి. వస్తారు, ఉన్నారుగా ఖాళీగా. ఏంటిది నాకు అర్థం కాల. పవన్ గారు వస్తారా అనగానే కనీసం ఆవిడని అడగకుండా అలా స్పీడ్ గా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయావు నువ్వు. మీలాగా తప్పుగా అర్థం చేసుకోలేదు ఆయన, కరెక్ట్ గానే విన్నారు. ఎలా? మీరు ఎలాగో అలా.
బాగా చెప్తే అలాగే చెప్తా. ఏంట్రా నాయన నువ్వు చల చల్ పాట ఇది ఇప్పుడు అప్పుడే అవ్వదు ఇక. కమాన్ కమాన్ హీరో చెప్పు 20 సెకండ్స్ ఉన్నాయి. డాంగ్ డాంగ్ సాంగ్ మహేష్ బాబా మహేష్ బాబా మహేష్ చెప్పవే చిరుగాలి. బాగా చెప్తా మేము చెప్పచ్చా? బాగా చెప్పారు. ఐ లవ్ యూ. వద్దులే ఉన్నావా? ఒక్క నిమిషం. సాంగ్ అయితే కరెక్ట్ గా గెస్ట్ చేశారు. What a Hook step guessing, నేను super. ఒకసారి చూడాలి. మీకు తెలుసా హుక్ స్టెప్ ఏంటో తెలుసా మీకు? తెలుసు నాకు అందుకే వచ్చిన. చేయండి. ఎక్కడే వసంతాల కేళి మేము ఇంకా షార్ప్ జస్ట్ ఇలా చేయగానే మా సైడ్ గుర్తుపట్టేశారు. Sharp కాదండి, మీరు అక్కడ రోడ్ చూపిస్తున్నారు, వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. గెస్ట్ చేశారు కదా టైం లోపల చెప్పారా లేదా? మేమందరం మహేష్ బాబు Time లోపల ఫ్యాన్స్. చెప్పారా లేదా? మీకు తెలియదు అనుకుంటా, చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ మేము. ఇలా అంటే చాలు మేము గెస్ట్ చేస్తాం. వే టూ షార్ప్. ఓకే కన్విన్స్ కదా? లేదు బట్ కన్ఫ్యూజ్డ్. అయితే ఓకే. ఓకే మీకు ఒక పాయింట్ దొరికింది. ఓకే హ్యాపీనా? ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి నందకిషోర్ గారు వస్తే బాగుంటుంది. రండి. yes we want నందకిషోర్ గారు. ఓకే మీ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. రెడీ 3 2 1. ట్రై చేయండి నందుగారు, ట్రై చేయండి. ట్రై చేయండి. పదాలన్నీ ట్రై చేయమమ్మా, పదాలు. లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. రోడ్డు ఇప్పుడు చెప్పలేకపోతే మీ టీం ఊడిపోతుంది. మాకు చెప్పండి, మేము చెప్తాం. సో నంద గారు మనకి యాక్చువల్లీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ పాపం గెస్ట్ల కింద పర్లేదు, వచ్చారు కదా. తీసేసుకుంటే సో వాళ్ళు విన్ అవ్వలే అని నేనే చెప్పంపించాను, ఏం చేయకండి పర్లేదు అని. పర్లేదు, మీరంతా నాకు ఇలా కుటుంబం ఇవన్నీ చెప్పి పంపించే బదులు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి. మీరు ఫంక్షన్ అయినా పంపించేస్తారని చెప్పాను. నువ్వు ఆగు. సో టోటల్ ఈ కాంపిటీషన్ లో ఈ టీం 4 పాయింట్ తీసుకునుంది, ఈ టీం 3 పాయింట్ తీసుకున్నారు. సో ఇద్దర్లో పోటీ జరిగిన తర్వాత విన్ అయిన టీం మన రాధమ్మ కూతురు వేదిక కార్యక్రమం చాలా బాగానే జరుగుతుంది. కానీ నాకు కిక్ రావట్లేదు. ఏదో ఒక సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగే తెలుసు, కానీ హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫాదర్ అని నాకు ఈ రోజు తెలుసుకోవాలని. నేను చెప్తా ఎలా తెలుసుకోవాలో. యాక్చువల్ గా నాకు అబ్బాయిల్ని కొట్టాలనే కసి అన్నమాట. డైరెక్ట్ గా కొడితే ఫీల్ అవుతారు కాబట్టి ఒక చిన్న గేమ్ పెడదాం. అప్పుడు ఎవరు బెస్ట్ ఫాదర్ అని తెలుస్తుంది మనకి. ఆ గేమ్ ఏంటంటే నేను ఎవరో సంథింగ్ కళ్ళకు గంతలు కట్టుకొని ఒక రౌండ్ లో నించుంటా. ఈ బాయ్స్ కి ఎవరెవరైతే ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి డక్ షూస్ వేస్తాం మేము. సౌండ్ వస్తుంది, చిన్నపిల్లలు నడుస్తుంటే కీ 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 అని వస్తుంది కదా. సో ఆ డక్ కూడా అలా సౌండ్ చేస్తుంటది. ఈ రౌండ్ లోనే నేను కళ్ళకు గంతలు కట్టుకొని కొడతా ఉంటాను అనమాట. ఆ సౌండ్ విని ఎవరెక్కడ ఉన్నారో నేను కొడతా ఉండాలి. ఆ రౌండ్ దాటి నేను కొట్టిన కొట్టడికి ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు అవుట్. సో అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా దెబ్బలు తింటూ రౌండ్ లోనే ఆడాలి. రండి. ఓకే చూడండి, ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళకూడదు, సర్కిల్ లోనే ఉండాలి. సర్కిల్ నుంచి ఎవరు బయటికి వెళ్తారో వాళ్ళు అవుట్. రెడీ 3 2 1 స్టార్ట్. బయటికి వెళ్ళదు.
ఓకే కంటిన్యూ. మీరు వెనకాల ఉండండి. కొట్టు కొట్టు కొట్టు. ముందు ముందు ముందుకు వెళ్ళు. ఉన్నా ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు. ఈ కాంపిటీషన్ చూసిన తర్వాత మొత్తానికి ఎవరో స్ట్రాంగ్ కాదు, నువ్వు ఎంత వీక్ అని తెలిసిపోయింది. పల్లవి ఇప్పుడు నువ్వు ట్రై చేయాలి. ఈ గేమ్ మాలకు కాదు మాకు. 1 ఓకే కొట్టండి. ఆర్ట్స్ చూస్తావా? వెళ్ళు ముందుకెళ్ళి. అలాగే నీ లెఫ్ట్, నీ లెఫ్ట్. నీ వెనకాల నందకిషోర్ గారు మొట్ట వేసుకొని కూర్చున్నారు. నీ వెనక అది ఎల్లు, అది ఎల్లు. సౌండ్ వినే అందుకని కీ అంటుంది. అటెల్లు నీ వెనకాల నటరాజ్ మాస్టర్ నిల్చున్నారు. కొట్టు 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 కొట్టు. నీ రైట్, నీ రైట్, నీ రైట్ స్ట్రైట్. నీ సౌండ్ నే, నీ బాతు సౌండ్ నే. నీ సౌండ్ ఎక్కువ. కేకి ఎక్కడ కేకి ఎక్కడ. పవన్ గారు పవన్ గారు పవన్ గారు బయటికి వెళ్ళారు. వెళ్ళిపోయారు. పవన్ గారు స్ట్రైట్ రా, స్ట్రైట్ రా, స్ట్రైట్ రా. నీ రైట్, నీ రైట్ కౌశల్ గారు ఉన్నారు. అది వెళ్ళు. ఎక్కడో తగిలినట్టుంది. నీ లెఫ్ట్, నీ లెఫ్ట్, నీ రైట్. నటరాజ్ మాస్టర్ అవుట్ 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 అవుట్. నటరాజ్ మాస్టర్ పల్లవి ఇద్దరు ఉన్నారు కాబట్టి రోహిణి కూడా మళ్ళీ యాడ్ చేస్తాం. ఇగో స్టెల్లా కొడదు. చెల్లాగే యాదమరాజుని కొట్టి కొట్టి చాలా ప్రాక్టీస్ ఉంది, వాళ్ళు వస్తారు. రండి. ఓకే సో మీ ఇద్దరిని అవుట్ చేయడానికి మన ఇద్దరు స్ట్రాంగ్ లేడీస్ వచ్చారు. ఓకే రెడీ 3 2 1 స్టార్ట్. వెరీ గుడ్. మీరు కొట్టుకోండి మీరిద్దరు. వెనక వెనక స్టెల్లా నీ వెనకాల. నీ రైట్, నీ రైట్, నీ రైట్ వెళ్ళాలి. నీ రైట్ కి వెళ్ళాలి. ఏయ్ నీ లెఫ్ట్, నీ లెఫ్ట్. కొట్టు కొట్టు అత్తే కొట్టు. కొట్టు మీ ఇద్దరు బయటికి వెళ్తారో ఏమో తెలీదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం కొట్టుకొని బయటికి వచ్చేస్తారు. సో హాస్పిటల్కి ఇంకా కొన్నిసేపు ఇది జరిగితే హాస్పిటల్కి 100% వెళ్ళిపోతారు. ఈ రౌండ్ విన్నర్ యు బోత్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఫాదర్. తండ్రి కూతురు సంబంధం అనేది ఒక మ్యాజికల్ బాండ్. సో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా స్ట్రాంగ్ చేయడానికి మనం ఒక సెగ్మెంట్ అరేంజ్ చేసాము. ఏంటంటే తండ్రి కూతురు ఇద్దరు రావాలి, తన కూతురు గురించి తండ్రి తన మనసులో ఉన్న మాటని చెప్పుకోవాలి. ఏం బాండేజ్ గురించి ఏం చెప్పుకోవాలనుకుంటారో షార్ట్ అండ్ స్వీట్ గా ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ వాళ్ళ కూతుర్ని పిలిచిస్తున్నాను. నా లైఫ్లో నేను మర్చిపోలేని మూమెంట్ ఏంటంటే, ఓడిపోతున్న ఓ తండ్రి అంటే నాలాంటి వాడు. తను డెలివరీకి లోపలికి వెళ్ళింది, నేను బయట ఉన్నాను, డాక్టర్స్తో ఫైట్ చేస్తున్నాను. నన్ను కూడా లోపల పంపించండి, నా పాపని ఫస్ట్ బయటికి రాగానే ఎత్తుకోవాలి అని. వాళ్ళు పంపించట్లేదు, అది కోవిడ్ టైము. చాలా ట్రై చేశాను, అవ్వలేదు. సో లైవ్లో చూశాను అనమాట. బయటికి రాగానే బాగా ఏడుస్తుంది అసలు. ఎంత కంటిన్యూ ఏడుస్తుంది. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడో తీసుకొస్తారని.
బయటికి తీసుకురాగానే నా నా చేతికి ఇచ్చారు. నా చేతికి ఇవ్వగానే ఇమ్మీడియట్లీ ఆ ఏడుపు ఆపేసి నా వైపు స్ట్రాంగ్గా చూసింది. కళ్ళు ఓపెన్ చేసి ఆ కళ్ళలో నా లైఫ్ ఏదో ఉందని ధైర్యం ఆ రోజు కనిపించింది నాకు. అంటే ఓడిపోలేదు, నేను వచ్చానని చూపించింది నాకు. నచ్చింది తల్లి. అప్పుడు ఆమె ఏడవడం ఆపేసింది, ఏడుస్తూ నేను ఏడవడం మొదలుపెట్టాను. ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. ఎన్ని కోట్లు ఉన్నా సరే ఒక తండ్రికి అలాంటి మూమెంట్ ఎప్పుడు దొరకదు. ఇప్పటికి నేను గుర్తెచ్చుకుంటా ఉంటాను, నా వైఫ్తో షేర్ చేసుకుంటాను ఎవరితో అయినా. ఆ మూమెంట్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్, బెస్ట్ మూమెంట్, బెస్ట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నటరాజ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక ప్రీషియస్ మూమెంట్ ని మన అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ ఈ సెగ్మెంట్ లో వస్తున్నారు పవన్ అండ్ వాళ్ళు. కరోనా ప్లస్ దాంతో పాటు ఏంటంటే దానివి పేగేసుకొని ఉంది లోపల. కరోనా పేగేసుకొని ఉంది, వెయిట్ చేయలేము. కానీ డాక్టర్స్ అడిగితే ఆపరేట్ చేసి చూద్దాం, అది ఎలా అవుతుందో రిజల్ట్ ఏమవుద్దో కూడా ఎవరికి ఏమవుద్దో కూడా మేము ఇప్పుడు చెప్పలేమని చెప్పేశారు డాక్టరు. అక్కడ వణుకు పుట్టింది ఫస్ట్ టైం. ఎవరో ఒకళ్ళనే స్టేజ్కి వచ్చింది చివరికి. ఎవరో ఒకళ్ళు ఉంటారేమో, ఎవరో ఒకళ్ళు వస్తారేమో బయటికి అనే స్టేజ్ నుంచి. నాకు తెలిసి ఏ ఆడపిల్లకి అలాంటి కష్టం రాకూడదేమో. ఎవ్వరూ లేకుండా ఆపరేషన్ థియేటర్కి, అంటే హాస్పిటల్ కారు దిగి ఆపరేషన్ థియేటర్ వరకు సోలోగా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ సిచ్యుయేషన్ లైఫ్లో నాకు తెలిసి ఎవరికి రాకూడదు. అలాంటి సిచ్యుయేషన్ తను అంజలి ఫేస్ చేసింది. వన్ అవర్ 45 minutes తర్వాత అనుకుంటా నేను గట్టిగా కొట్టేస్తున్నా డోర్ని. అసలు ఏమైంది 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 ఒక నర్స్ వెళ్తుంటే అడిగా, ఏంటమ్మా ఏమైనా అయిందా అన్న. లేదు పాప పుట్టిందని. పాప పుట్టిందా, ఓకే, ఇద్దరూ సేఫా అంటే బేసిక్గా టైంలో పాప బాబా అడుగుతారు ఎవరైనా. నేను ఇద్దరు సేఫా అని అడిగే సిచ్యువేషన్లో నేను ఉన్నాను. బట్ లక్కీ ఇద్దరు సేఫ్. నా బంగారు తల్లి వచ్చింది, మా లైఫ్ మారిపోయింది. పుట్టినప్పటి నుంచి 21 days వరకు అంజలి కనీసం ముట్టుకోలేదు, పాలు ఇవ్వలేదు, అసలు అంటే చూడ్డానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోలేదు. ఆ 21 days మా బుడ్డమ్మకి నేనే నాన్న నేను పల్లవి, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఇటు రావు నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎగరి కుయ్యాల కొమ్మ, నింపే చెయ్యే
నాన్న గురించి నేను ఏదైనా ఎక్కడైనా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. బికాస్ ఏ ఒక ఆడపిల్ల అయినా నాన్న అంటే పిచ్చిగా ప్రేమిస్తుంది, కానీ చెప్పదు. అది ఎందుకో తెలియదు. ఇట్స్ జస్ట్ దట్ ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ఏదో ఒక డిస్టెన్స్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇప్పటికీ కూడా నేను ఎక్కడైనా బయటికి వెళ్తే నేను ఇంటికి వచ్చేదాకా మా నాన్న పడుకోరు. హీల్ బీ వెయిటింగ్. నేను చిరాకు పడతానని లేదా ఏదో గొడవ చేస్తాననేమో ఒక్కసారి ఫోన్ చేసి ఇంకా మళ్ళీ ఫోన్ చేయరు. సో ఎక్కడైనా బయటికి వెళ్తే డాడీ ఐల్ బీ బ్యాక్ సూన్ అని అంటే ఓకే అంటారు, కానీ ఆయన రూమ్లో ఉంటారు కానీ పడుకోరు. హీల్ బీ వెయిటింగ్ ఫర్ మీ. అమ్మ గురించి చెప్పడం ఆడపిల్లలకి కష్టం కాదనుకుంటా, అదేంటో తెలీదు. బట్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు మనసులో ఉంటుంది, బట్ ఇప్పుడు చెప్తున్నాను. డాడీ ఐ లవ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. యూజువలీ నేను బయట కలిసినప్పుడు కూడా లేదా వేరే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అంత ఎమోషనల్గా అయితే ఆ బాండ్ అయ్యాక మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుందా అలా అనిపిస్తుందా అని. నౌ ఐ నో దట్ ఇట్స్ రియల్, ఇట్స్ నాట్ ఫేక్ అని. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అమ్మ అందరికీ తెలుసు, ఇప్పుడు నాన్న కూడా తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ బోత్. ప్రతి ఒక్క తండ్రికి తన కూతురు మీద ఎంత ప్రేమ ఉందో దాని వెనకాల అంతే త్యాగం కూడా ఉంటుంది. మీరందరినూ చూసినప్పుడు నాకు అందరికీ ఒక మంచి ఫాదర్ దొరకాలి అంటే దాని వెనకాల పుణ్యం చేయాలి అంత కొంతమంది ఉంటుంది, కొంతమందికి అది ఉండదు. సో ఆ విషయంలో నేను చాలా నతదృష్టి వాళ్ళని నేనే చెప్పుకుంటున్నాను. ఫాదర్ అందరూ అవుతారు, కానీ మంచి ఫాదర్ రావాలి. బిడ్డని భర్త ఇచ్చిన తర్వాత, జీవితం ఇచ్చిన తర్వాత వాడు తండ్రి కాదు. ఆ బిడ్డ కోసం వాడు లైఫ్ మొత్తం త్యాగం చేయాలి. వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ బిడ్డ ఎడ్యుకేషన్ కోసం, ఆ బిడ్డ డెవలప్మెంట్ కోసం వాడు మొత్తం లైఫ్ మొత్తం త్యాగం చేస్తే మాత్రమే వాళ్ళు తండ్రి అవుతారు. అలాంటి తండ్రి మీకు దొరికారు. మీరందరూ నిజంగా పుణ్యవంతుడు. మన పేటలో అది అలాంటిది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ జన్మలు ఉంటుంటే నాకు మీ ఫాదర్ని చూసి నిజంగా చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అయింది పల్లవి. సో ఇలాంటి ఒక ఫాదర్ దొరకాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. అలాగే ఇప్పుడు బింబిసారా ఫేమ్ శ్రీదేవి గారు వస్తున్నారు. శ్రీదేవి, మీరు ఫాదర్తో రావాలి. మీ ఫాదర్ గురించి మీరే చెప్పాలి. ఓకే ఓకే రా. బేసిక్గా తన యాక్టింగ్ అంటే ఎంతైనా చేసేస్తుంది, మాట్లాడడానికి కొంచెం కష్టం. సో నేనే మాట్లాడతాను. ఇలాంటి ఆపర్చునిటీ నాకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఫస్ట్ నాకు మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు చెప్పి చనిపోయింది, నేను మళ్ళీ నీ కడుపులో పుడతాను అన్నయ్య, ఖచ్చితంగా నా పేరే పెట్టు అని చెప్పి చనిపోయింది. నేను పుట్టిన తర్వాత తన పేరు కలిసి రావాలని చెప్పి శ్రీనిధి అని పెట్టాను. పెట్టిన మరుసటి రోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్లీ పేరు మార్చి మళ్ళీ శ్రీదేవి తన పేరే పెట్టాను. తనకు ఇక్కడ మచ్చ ఉంటుంది, ఆ మచ్చతో సహా పుట్టింది తను. సో అందుకే నాకు మా చెల్లి మళ్ళీ పుట్టిందని నాకు అనిపిస్తుంటుంది. బేసిక్గా నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. నాకు ఎంత కోరిక అంటే నేను మా పాపని ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో పెట్టాను. నేను రియల్గా నేను చాలా కష్టపెట్టాను తనని. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే బింబిసారా మూవీలో ఇంటర్వెల్ సీన్లో పాప కనబడగానే ఒక పెద్ద హీరోకి విజిల్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా పాప కనబడిన వెంటనే విజిల్స్ వేశారు. ఆ క్షణం నా బెస్ట్ మూమెంట్, అసలు లైఫ్లో మర్చిపోలేదు. అది
థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి, నువ్వు నాన్న గురించి ఏం చెప్తావు చెప్పు. లవ్ యూ డాడీ. విత్ మీ పర్మిషన్ ఇస్తే ఒకసారి స్టేజ్ మీదకి మా వైఫ్ని పిలుద్దాం అనుకున్నాను. ఈ విజయానికి కారణం ఏంటంటే ఈ జీ తెలుగునే. జీ తెలుగులో సీరియల్ చేయడం వల్లనే మా పాపకి ఇంత మంచి పేరు వచ్చింది, మూవీలో ఆఫర్స్ వచ్చాయి. జీ తెలుగుకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ జీ తెలుగు. నిజంగా ఒక కాలం ఉంటుంది అప్పుడు ఓకే బాయ్నే పుట్టాలి, అబ్బాయినే పుట్టాలి, అబ్బాయి అంటే మనం ముందు మంచిగా చూసుకుంటున్నారు, వంశోద్ధారకుడు అలా ఎలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లవే మనం పుట్టాలి, ఆడపిల్లవే మనం కావాలి, ఆడపిల్లవే అందం, ఆడపిల్లవే చందం అని ఒక కాలం వచ్చేసింది. సో మీరు అందరూ ఆడపిల్లకి తండ్రి అయిపోయారు. సో రియలీ యువర్ ఆల్ ఆర్ సో 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 లక్కీ పీపుల్, రైట్? థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ యువర్ ప్రీషియస్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మన అందరికీ నచ్చిన కృతిక, సలార్ ఫ్రేమ్ ఫర్జానా ఇద్దరు కలిసి సమ్మక్క సారక్క డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. మరి ఇంకెందుకు తడం పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ క్యూటీ కృతిక అండ్ ఫర్జానా ఆన్ స్టేజ్. దేవతలిద్దరు సత్యం చూపించింది. నా తల్లి బిడ్డలిద్దరు నా కోడలు కడుకున్న అమరాలు లెక్క పుట్టి అక్కడ సూపర్. సమ్మక్క సారక్క సాంగ్ కి ఇద్దరు అద్భుతంగా చేశారు. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు మీ పర్ఫార్మెన్స్ చూసి. మొదటిగా మనం అక్షర అండ్ అరవింద్ కి ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా క్యూట్ గా చేశారు. అండ్ థ్యాంక్స్ మా ఒక దీనికి వచ్చి ఇంత బాగా మా అందరిని ఎంటర్టైన్ చేసినందుకు. డాన్స్ అంటేనే నటరాజ్ మాస్టర్ గుర్తొస్తారు. నటరాజ్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ బి సీటెడ్ హియర్. సో
ఇప్పటి వరకు రాధమ్మ కూతురు వేడుక కార్యక్రమం చాలా బాగా కూల్ గా జరుగుతుంది. అందరూ చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఈ అసలైన వేడుక స్టార్ట్ అయిపోతుంది. అరవింద్ అండ్ అక్షర గారు, మీ ఇద్దరు అందాల ఆడబొమ్మని ఇక్కడ తీసుకొస్తే బొమ్మలకు వచ్చేసేద్దామా? మీరందరూ మా ఇద్దరు బొమ్మల కొలువుకు వచ్చినందుకు, అది మీ పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఏంటి అందరూ అక్కడే కూర్చోబడిపోయారు, రండి మీరు కూడా. కానీ ఏ మాటగా మాట, పిల్లలిద్దరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, మీలా కాకుండా. చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా, ఎందుకంటే రాధమ్మ కూతురు 1300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ అంటే రియల్లీ వండర్ఫుల్ నిజంగా. అక్షర అండ్ అరవింద్, మీ బొమ్మ కొలువు కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు కాబట్టి అందరికీ మీరే బొమ్మలు ఇవ్వాలి. ఎవరికి ఏం బొమ్మ వచ్చిందో తెలీదు. రోహిణి గారికి మాత్రమే అరవింద్ ఇచ్చిన బొమ్మ కరెక్ట్ గా సూట్ అయింది. ఒక టైం జూమ్ చేసి చూపించండి. ఏనుగు బొమ్మని ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? చాలా క్యూట్ గా, చాలా ఎలిఫెంట్ ఇస్ ఎ క్యూట్ అనిమల్, సో ఐ లవ్ ఎలిఫెంట్స్. అనాల్సిందంతా అనేసి ఎలిఫెంట్ ఇస్ ఎ క్యూట్ టాయ్ అంట. ఓకే, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా సక్సెస్ చేసిన మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.